జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈరోజు మనం ఒక యోధుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. అస్సాం గడ్డ పైన అక్రమ చొరబాటుదారుల గుండెల్లో నిద్రపోతూ జాతీయవాద జెండాను రెపరెపలాడిస్తున్నటువంటి ఏకైక నాయకుడు మన హిమంత బిశ్వ శర్మ గారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ పార్టీలో ఉన్నటువంటి వారసత్వ రాజకీయాలను, కుళ్ళిపోయినటువంటి వ్యవస్థను కళ్ళారా చూసి విసుగు పుట్టి బయటకు వచ్చి ఈ రోజు ఈశాన్య భారతంలో కాంగ్రెస్ పార్టీకు ఒక పీడకలలాగా మారినటువంటి ఒక దీశాలి కథే ఇది. ఈ కథ కేవలం ఒక ముఖ్యమంత్రి గురించి మాత్రమే కాదు, ఒక తెగువ కలిగినటువంటి మన హిందూ బిడ్డ గురించి. చొరబాటుదారుల పాలిట ఒక సింహ స్వప్నంలాగా నిలిచేటువంటి ఈ నాయకుడి ప్రస్థానం ప్రతి భారతీయుడు కూడా తెలుసుకోవాలా. మామూలుగా అయితే ఈ రాజకీయాల్లోకి ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతా ఉంటారు, అదైతే సహజమే. కానీ చరిత్రను మార్చే వాళ్ళు, మార్చగలిగే వాళ్ళు కేవలం కొంతమంది మాత్రమే ఉంటారు. అస్సాం చరిత్రలో హిమంత బిశ్వ శర్మ గారు అటువంటి ఒక యుగ పురుషుడు అనడంలో అతిశయోక్తి అయితే లేదు. హిమంత బిశ్వ శర్మ గారు పక్కా లోకల్ లీడర్ నుంచి నేషనల్ లెవెల్ స్టార్ గా ఎదిగినటువంటి తీరు చూస్తా ఉంటే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆయన వేసేటటువంటి ప్రతి అడుగు కూడా ఒక వ్యూహం, ఆయన చేసేటటువంటి ప్రతి ప్రసంగం కూడా చెప్పాలంటే ఒక హెచ్చరిక అనమాట. ఇటీవల అస్సాం సీఎం అయినటువంటి హిమంత బిశ్వ శర్మ గారు ఇచ్చినటువంటి కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో మారు మోగిపోతుంది. ప్రత్యర్థులు ఎంతగా బురద చల్లాలని చూసినా ఆ బురదను తుడిచేసి వాళ్ళ ముఖానికే కొట్టేటువంటి సత్తా ఆయనకు ఉండాలి. హిమంత బిశ్వ శర్మ గారి రాజకీయ ప్రస్థానాన్ని కనుక మనం ఒకసారి గమనిస్తే ఆయన ఎంతో కష్టపడి పైకి వచ్చినటువంటి నేత అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఆయన ఒక సామాన్య కార్యకర్తలాగా అహర్నిశలు పనిచేస్తా ఉన్నాడు. ఆయనకు వారసత్వంగా ఏం పదవులేం రాలా, ఎవరో పళ్ళెంలో పెట్టి అధికారాన్ని ఆయనకేం అందేవలా. కింది స్థాయి నుంచి ప్రతి అడుగు కూడా కష్టపడతా ప్రజల మనసులో గెలుచుకుంటా ముందుకు సాగినారు. 1996లో మొదటిసారి జులుక్ బారి నుంచి పోటీ చేసి ఓడిపోయినా ఆయన ఎక్కడా కూడా వెనకడుగైతే వేల. ఓటమిని చూసి కుంగిపోకుండా మళ్లీ యుద్ధానికి సిద్ధమయ్యేటటువంటి యోధుడు అనమాట ఆయన. 5 ఏళ్ల పాటు అట్టడుగు స్థాయిలో ప్రజల మధ్య ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుని 2001లో అద్భుత విజయాన్ని అయితే సాధించారు. అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడాల. ఆ తర్వాత 2006, 2011 ఎన్నికల్లో వరుస విజయాలతో అస్సాంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగినారు. హిమంత బిశ్వ శర్మ గారు కేవలం రాజకీయం మాత్రమే చేయాల, అస్సాంలో ఆరోగ్యం, విద్య, వ్యవసాయ రంగాలను ఏకంగా ప్రక్షాళన చేసి పారేశారు. అస్సాం అభివృద్ధిలో ఆయన ముద్ర అయితే స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. అస్సాం రాష్ట్రంలోని మారుమూలల గ్రామాలకు కూడా సంక్షేమ ఫలాలను అందించేటువంటి ఘనత ఆయనకు సొంతం. కానీ కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక దౌర్భాగ్యం ఒకటి ఉన్నది. అక్కడ ప్రతిభకు, కష్టానికి విలువైతే ఎంత మాత్రం కూడా ఉండదు. కేవలం నీ వెనుక వారసత్వం అనేది ఉంటే, అంటే మీ నాయన ముఖ్యమంత్రి, మంత్రి అట్లా ఏదన్నా అయితే అదే ఇంపార్టెంట్ అనమాట వాళ్ళకు. అక్కడ కష్టపడే వాళ్ళకు కాకుండా కళ్ళజోడు పెట్టుకొని ఫోజులు ఇచ్చే వారసులకే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది చూసి హిమంత బిశ్వ శర్మ గారి లాంటి ఆత్మాభిమానం ఉన్నటువంటి నాయకుడు సహించలేకపోయినాడు. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, ఈ బాలీవుడ్ లో వారసత్వానికి ఎలాగైతే ప్రాధాన్యత ఉంటుందో కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ కూడా అదే సూత్రాన్ని పాటిస్తాడనమాట. ఎందుకంటే ఆయన కూడా అదే విధంగా వచ్చినాడే కదా. ఇప్పుడు ఎవరు నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ఇప్పుడు ఈయన కావచ్చు, వీళ్ళంతా అంతే కదా. వీళ్ళంతా వారసత్వంగా వచ్చానే కానీ వీళ్ళకైనా టాలెంట్ అంతా ఉండే పాడా. మామూలుగా ఈయన ఒక కౌంటర్ ఇచ్చాడు సోనియా గాంధీ గారిని దృష్టిలో పెట్టుకుని. ఒకసారి ఏమేదో ఎన్నికల సభలో మాట్లాడతా నా బిడ్డను మీకు ఇచ్చనానంటే అందుకే ఆయన చెప్పినాడు, ఓ అమ్మ నీ బిడ్డ దేనికి పనికిరాడు తల్లి, నువ్వు కాదు ఆ బిడ్డని తీసుకునేదానికి నువ్వేమో ఇచ్చావు బాగానే ఉన్నది, ఇక తీసుకునేదానికి ఎవరు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ హిమంత బిశ్వ శర్మ గారి కౌంటర్ ఇచ్చారు. అట్టుంటది. ఏదో వారసత్వం మూలంగా ఈ రోజు ఏదో వాళ్ళు ఆ పొజిషన్ లో ఉన్నారు కానీ వీళ్ళకి టాలెంట్ ఉండే, అవునా కాదా? మీరే ఒకసారి ఆలోచించండి. అక్కడ టాలెంట్ కంటే ఇంటి పేరుకే విలువ ఎక్కువ. అస్సాం రాష్ట్రంలో ఎంతో అనుభవం, అలాగే ప్రజాదరణ ఉన్నటువంటి హిమంత బిశ్వ శర్మ గారిని కాదని కేవలం మాజీ ముఖ్యమంత్రి కొడుకైనటువంటి గౌరవ్ గొగోయ్ను రాహుల్ ప్రోత్సహించడం హిమంత బిశ్వ శర్మ గారికి జరిగినటువంటి పెద్ద అవమానం అన్నమాట. పనిచేసేవాడు ఒకడైతే ఆ క్రెడిట్ కొట్టేసేవాడు ఇంకొకడు అన్నట్టుగా ఆ కాంగ్రెస్ తీరును ఆయన పూర్తిగా ఎండగడతా ఉన్నారు. తన సొంత కష్టాన్ని నమ్ముకున్నటువంటి ఆయనకు అక్కడ సరైనటువంటి గుర్తింపు అయితే దక్కల. అదేదో మీరు కూడా ఈ బహుశా వినే ఉంటారు, కుక్కకు ఇచ్చినటువంటి గౌరవం కూడా దక్కని చోట ఉండలేక మన హిమంత బిశ్వ శర్మ గారు పార్టీని వదిలిపెట్టడానికి గల కారణం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరుస్తుంది. అది వింటే ఎవరికైనా కూడా ఒళ్ళు మండిపోతుంది. అర్థమైందా? ఆయన ఒకసారి ఎప్పుడో రాహుల్ గాంధీని కలవడానికి వినాయంట. కలవడానికి పోతే రాష్ట్ర సమస్యల కంటే ఈ రాహుల్ గాంధీ తన పెంపుడు కుక్కతో ఆడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు.
మాట్లాడారంట. ఒక సీరియస్ రాజకీయ చర్చను పక్కన పెట్టేసి నాయకులను కూడా పట్టించుకోకుండా ఉండడం రాహుల్ అహంకారానికి నిదర్శనం అన్నమాట. నాయకులు వచ్చి సమస్యలు చెప్తా ఉంటే కనీసం వాళ్ళ కళ్ళలోకి చూసి మాట్లాడే సంస్కారం ఉన్నటువంటి నాయకుడు దేశాన్ని ఏం కాపాడుతాడు? ఆ కుక్క తినేటటువంటి బిస్కెట్లనే నాయకులకి ఇచ్చేటటువంటి ఆ మనస్తవం నిజంగానే నీచమైందన్నమాట. అక్కడ నాయకులకు సేవకులకు ఉండేటటువంటి ఆ వ్యత్యాసం హిమంత బిశ్వ శర్మ గారికి స్పష్టంగా అర్థమైపోయింది. బానిసలుగా బతకడం కంటే, అర్థమైందా, బానిసలుగా బతకడం కంటే స్వతంత్రంగా పోరాటం మిన్న అని చెప్పేసి ఆయన అయితే భావించారు. అందుకే ఆయన 2014లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి, ఏది రాహుల్ గాంధీ స్టైల్లోనే టాటా బై బై ఖతం అని చెప్పేసి ఆయన ఏదో డైలాగ్ చెప్తాడు కదా, ఆ మరి బై బై చెప్పేసి తన మద్దతుదారులతో బయటకు వచ్చేశారు. అది ఆయన రాజకీయ జీవితంలో అతి పెద్ద టర్నింగ్ పాయింట్ అన్నమాట. 2015లో బీజేపీలో చేరిన తర్వాత ఈశాన్య భారతంలో కాంగ్రెస్ కోటలను ఒక్కొక్కటిగా బద్దలు కొట్టడం మొదలు పెట్టారు. కాషాయ జెండాను ఈశాన్య రాష్ట్రాల్లో ఎగరవేసి సత్తానైతే చాటుకున్నారు. అక్రమ చొరబాటుదారుల పాలిట కాలయముడు అనమాట. అస్సాంలో ఒకప్పుడు చొరబాటుదారులు రాజ్యం వెళ్తా ఉన్నారు. స్థానిక అస్సామీలు భయంగా బతికేటటువంటి పరిస్థితి అంతా కూడా ఉంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి అక్రమ వలసదారులు స్థానిక అస్సామీల హక్కులను కాలరాస్తూ వాళ్ళ భూములు ఆక్రమిస్తా ఉన్నారు. మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను నాశనం చేస్తా ఉన్నారు. అంతేకాదు మన హిందూ ఆడబిడ్డలను ప్రేమ పేరుతో మోసం చేసి లవ్ జిహాద్కు పాల్పడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం తన ఓటు బ్యాంకు కోసం ఆ చొరబాటుదారులను పెంచి పోషించింది. దేశ రక్షణ కంటే వాళ్లకు ఓట్లు సీట్లే ముఖ్యం అని చెప్పేసి మరొకసారి అయితే నిరూపించుకునింది అనమాట. కానీ మన హిమంత బిశ్వ శర్మ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సీన్ అంతా కూడా పూర్తిగా మారిపోయింది. అక్రమంగా చొరబడిన వాళ్ళ గుండెల్లో భయం అంటే ఏంటో ఆయన అయితే చూపించారు. బంగ్లాదేశీ చొరబాటుదారులు మన సంస్కృతిని నాశనం చేస్తున్నారు, వాళ్ళను సహించే ప్రసక్తే లేదని చెప్పేసి ఆయన సూటిగా వాళ్ళందరినీ కూడా హెచ్చరించారు. ఆ హెచ్చరిక ఇప్పుడు ఈ చొరబాటుదారులకు అందరికీ కూడా నిద్ర లేకుండా చేస్తుంది. 35% ముస్లిం జనాభా ఉన్నటువంటి అస్సాం రాష్ట్రంలో ఒక జాతీయవాద నాయకుడు ఇంత ధైర్యంగా మాట్లాడడం అంటే అది మోడీ గారి స్ఫూర్తి, అలాగే హిమంత బిశ్వ శర్మ గారి తెగువ అన్నమాట. ఆయన కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాల, క్షేత్రస్థాయిలో కఠినమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకున్నారు. హిందూ ధర్మాన్ని రక్షించడానికి కంకణం కట్టుకున్నారు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏం సాదాసిదాటి కాదు, విప్లవాత్మకమైనటి అన్నమాట. సమాజంలో పేరుకుపోయిన కుళ్ళును కడిగేయడానికి ఆయన అయితే సిద్ధపడిపోయినారు. మతపరమైనటువంటి బోధనలు చేసే 1200 మదర్సాలను మూసేసి వాటిల్ని సాధారణ పాఠశాలలుగా మార్చేస్తారనమాట. బహుశా మీరు కూడా వినే ఉంటారు, ఆయన ఒక స్టేట్మెంట్ ఉండాలి. మామూలుగా కొంతమంది ముస్లింలు ఆయన దగ్గరికి పోతే వాళ్ళందరినీ కూడా ఆయన అడిగినాడంట, ఏం బా మీ పిల్లలు ఏం కావాలనుకుంటారు, మీరు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అట్లా ఏమైనా కావాలనుకుంటారా, లేకపోతే ఏమనుకుంటారంటే వాళ్ళు వచ్చేసి అవును మాకు మా పిల్లలు అదే విధంగా ఎదగాలని చెప్పి కోరుకుంటామంటే సరేనని చెప్పేసి ఈ మతపరమైనటువంటి పాఠశాలన్నీ కూడా మూసేసి వాటిల్ని ప్రభుత్వ పాఠశాలగా మార్చేశారనమాట. అర్థమవుతుందా? మతం పేరుతో విషం చిమ్మేటటువంటి వ్యవస్థలకు ఆయన అయితే పోలీస్ స్టాప్ పెట్టారు. పిల్లలకు మత గ్రంథాల కంటే ఆధునిక విద్య, సైన్స్, టెక్నాలజీ అవసరం అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పినారు. మౌల్వీలు తయారయ్యే కంటే డాక్టర్లు, ఇంజనీర్లు తయారవ్వాలని చెప్పేసి ఆయన ఆకాంక్ష అనమాట. ముస్లిం సమాజంలో వేళ్ళూనుకున్నటువంటి బాల్య వివాహాలను అడ్డుకోవడానికి వేల సంఖ్యలో అరెస్టులు చేయించారు. చట్టాన్ని అతిక్రమించే వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని చెప్పేసి నిరూపించారు. ఇది ముస్లిం ఆడబిడ్డల భవిష్యత్తును కాపాడేటటువంటి ఒక చారిత్రాత్మక ప్రయత్నం అనమాట. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసి వాళ్ళ జీవితాలను చిన్నాభిన్నం చేసేటటువంటి దురాచారాన్ని ఆయన అయితే అంతం చేశారు. అక్రమంగా ఆక్రమించినటువంటి వేల ఎకరాల ప్రభుత్వ భూములను విముక్తి చేసి వాటిని మళ్ళీ ప్రజల పరం చేశారు. ఎంక్రోచ్మెంట్ చేసిన వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. అంటే ఎవరైతే ఈ ప్రభుత్వ స్థలాలను, అలాగే స్థానిక అస్సామీ ప్రజల భూములు ఎవరైతే కబ్జాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా చుక్కలు చూపించారు. హిందూ దేవాలయాల భూములను ఆక్రమించిన వాళ్ళ తాట తీసినారు. అస్సాం భూమి అస్సామీలకే చెందాలని చెప్పేసి ఆయన గట్టిగా పోరాటం చేస్తారు. అస్సాంలో త్వరలోనే యూసీసీ తెస్తామని, బహుభార్యత్వం అంతం చేస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఇది దేశ భద్రతకు, అలాగే సమానత్వానికి చాలా కీలకం అనమాట. ఒక వ్యక్తికి ఒకే భార్య ఉండాలని, మతం పేరుతో ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు అనేటటువంటి పిచ్చి పద్ధతిలో ఇక సాగవని ఆయనైతే తేల్చి చెప్పినారు. ఇది సామాజిక న్యాయం దిశగా ఒక పెద్ద అడుగనమాట. హిందుత్వమే ఈశాన్య భారతానికి రక్షణ కవచం. ఈశాన్య భారతం అంటే ఒకప్పుడు అస్థిరతకు, గొడవలకు నిలయం అనమాట. ఎప్పుడు కూడా ఏదో గొడవ జరుగుతూనే ఉంటదన్నమాట. అలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ మన మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక హిమంత బిశ్వ శర్మ గారు అస్సాం పగ్గాలు చేపట్టిన తర్వాత అక్కడ అభివృద్ధి అనేది పరుగులు పెట్టడం మొదలుపెట్టింది. శాంతి భద్రతలన్నీ కూడా అదుపులోకి వచ్చాయి. అమిత్ షా గారు చెప్పినట్టు మోడీ గారు 11 ఏళ్లలో 80 సార్లు నార్త్ ఈస్ట్ కి అయితే పోయారనమాట. ఇంతకు ముందు ఏ ప్రధాని కూడా అస్సాంను అంతగా పట్టించుకోవాలా. అస్సాంను ఢిల్లీకి
దగ్గర చేసినటువంటి ఘనత మోడీ గారిది, అలాగే మన హిమంత బిశ్వ శర్మ గారిది అనమాట. మన హిమంత బిశ్వ శర్మ గారు నెడా అనేటటువంటి కూటమిని ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీను నామరూపాలు లేకుండా చేశారు. ఈశాన్య భారతం అంతా కాషాయమయం కావడంలో ఆయనదే కీలక పాత్ర. నాగాలాండ్ అలాగే మేఘాలయ వంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ జెండా ఎగిరిందంటే అది ఖచ్చితంగా హిమంత బిశ్వ శర్మ గారి వ్యూహమే. శత్రువుల అడుగులను ముందుగానే పసిగట్టి వాళ్ళను చిత్తు చేయడం ఆయనకు వెన్నతో పెట్టినటువంటి విద్య అనమాట. హిమంత బిశ్వ శర్మ గారు అస్సామీ ప్రజల ఆత్మగౌరవాన్ని చెప్పాలంటే తట్టి లేపినారు. మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోకపోతే చొరబాటుదారులు మనల్ని మింగేస్తారని చెప్పేసి ఆయన వాళ్ళందరినీ కూడా హెచ్చరించినారు. మన భూమిని మనమే కాపాడుకోవాలి అనేటటువంటి సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లినారు. అందుకే అస్సాం ప్రజలంతా కూడా ఆయన్ను అమితంగా ప్రేమిస్తున్నారు. ఆయన పిలుపునిస్తే లక్షలాది సంఖ్యలో జనమంతా కూడా తరలిస్తారనమాట. ఆయన కేవలం మన హిందువుల కోసం మాత్రమే కాదు, స్థానిక అస్సామీ ముస్లింల హక్కుల కోసం కూడా పోరాటం చేస్తున్నారు. దేశభక్తి కలిగినటువంటి ప్రతి పౌరుడు కూడా హిమంత బిశ్వ శర్మ గారిని సపోర్ట్ చేస్తున్నారు. అక్రమ చొరబాటుదారుల వల్ల నష్టపోతున్నది మన దేశ పౌరులే అని చెప్పేసి ఆయన ఆధారాలతో సహా నిరూపించారు. చొరబాటుదారులను తరిమి కొట్టడమే తన లక్ష్యం అని చెప్పేసి ఆయన పదే పదే చెప్తా ఉంటారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మన హిమంత బిశ్వ శర్మ గారి పైన ఎన్ని ఆరోపణలు చేసినా అస్సాం ప్రజలు వాటిని అయితే నమ్మడం లే. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆయన చేసేటటువంటి పనిని చూస్తారు. విమర్శలు చేసేవాళ్ళు చేస్తానే ఉంటారు, కానీ హిమంత బిశ్వ శర్మ గారు తన పని తాను చేసుకుంటూనే పోతున్నారనమాట. ఆయన మీద బురద చల్లాలని చెప్పి చూసేవాళ్ళు ఆ బురదలోనే కూరకపోతారు. సమయ్ రైనా అనేటటువంటి స్టాండప్ కామెడియన్ విషయంలో ఆయన ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వెనక కూడా సామాజిక బాధ్యత అనేది ఉందన్నమాట. హిందూ సాంప్రదాయాలను కించపరిస్తే ఊరుకోమని చెప్పేసి ఆయన ఒక సందేశాన్ని అయితే ఇచ్చారు. హిందూ సంస్కృతిని అవమానించే వాళ్ళను వదిలిపెట్టకూడదనేది ఆయన యొక్క సిద్ధాంతం అన్నమాట. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో మన దేవుళ్ళను హేళన చేస్తే ఎవరైనా సరే చట్టం ముందు నిలబడాల్సిందే, అంతే కదా. నేను గతంలో కూడా చాలా సార్లు చెప్తా ఉంటా, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో నోటికి ఏది వస్తే అది ఇష్ట ప్రకారం మాట్లాడితే పడేదైతే పడాలా. ఆ పని అయితే మన శర్మ గారు అయితే చేస్తున్నారనమాట. మిత్రులారా, ఇప్పుడు అస్సాం ముందు ఉన్నటువంటి చాయిస్ చాలా అంటే చాలా స్పష్టం అనమాట. మనం ముందుండేది అభివృద్ధి అలాగే వినాశనం మధ్య ఉన్నటువంటి తేడా. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చొరబాటుదారులకు స్వాగతం పలుకుతుంది, వారసత్వ రాజకీయాలను పెంచి పోషిస్తుంది, దేశాన్ని ముక్కలు చేసేటటువంటి శక్తులకు అది అండగా ఉంటుంది, అంతేనా కాదా. మరోవైపు చూస్తేనేమో బీజేపీ అలాగే మన హిమంత బిశ్వ శర్మ గారు వీళ్ళు అభివృద్ధిని కాంక్షిస్తారనమాట, హిందూ ధర్మాన్ని రక్షిస్తారు, అలాగే ఈ అక్రమ చొరబాటుదారులందరినీ కూడా తరిమి కొడతారు. వీళ్లతోనే దేశ భద్రత అనేది సాధ్యం. ఏమంటారా? గత 9 ఏళ్లలో అస్సాం రాష్ట్రం దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాల్లో ఒకటిగా నిలబడింది. పర్యాటక రంగం నుంచి పారిశ్రామిక రంగం వరకు అస్సాం పేరైతే మారు మోగిపోతుంది. రోడ్లు, రైల్వేలు, మెడికల్ కాలేజీలు, ఈ విధంగా ప్రతి రంగంలో కూడా అస్సాం దూసుకుపోతుంది. కాంగ్రెస్ హయాంలో ఎన్నడూ చూడనటువంటి అభివృద్ధి ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం. చెప్పాలంటే ఇది మన మోడీ గారి విజయం, అలాగే హిమంత బిశ్వ శర్మ గారి అంకిత భావం అన్నమాట. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంటో అస్సాం ప్రజలకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. హిమంత బిశ్వ శర్మ గారు కేవలం ఒక ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఆయన ఈశాన్య భారతంలో జాతీయవాదానికి ఒక వెలుగు రేఖ అన్నమాట. ఆయన ప్రసంగాలు వింటే ప్రతి హిందువులో కూడా రక్తం అట్లే ఉడికిపోతుంది. వారసత్వ రాజకీయాల కోటంలో బద్దలు కొట్టినటువంటి యోధుడు మన హిమంత బిశ్వ శర్మ గారు. సామాన్యుడు కూడా తలుచుకుంటే అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చు అని చెప్పేసి ఆయన అయితే నిరూపించారు. రాహుల్ గాంధీ వంటి నాయకులకు ఆయన నిత్యం కూడా సవాళ్ళు అయితే విసురుతానే ఉంటారనమాట. గాంధీ కుటుంబం యొక్క అహంకారాన్ని ఆయన ఎప్పటికప్పుడు అణిచేస్తూనే ఉంటారు. అస్సాం గడ్డపై నుంచి అక్రమ చొరబాటుదారులు పూర్తిగా ఖాళీ చేసి వెళ్ళిపోయే వరకు, హిందూ ధర్మం వర్ధిల్లే వరకు హిమంత బిశ్వ శర్మ గారి పోరాటం అయితే ఆగదు. ఇది ఒక వ్యక్తి పోరాటం కాదు, చెప్పాలంటే ఇది ఒక జాతి పోరాటం. అర్థమైందా? హిమంత బిశ్వ శర్మ గారి లాంటి నాయకులు దేశానికి ఎంతో అవసరం. ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి నాయకత్వం ఉన్నప్పుడే దేశం అనేది అభివృద్ధి చెందుతుంది, మన ధర్మం కూడా బాగుంటుంది. అస్సాం ప్రజలు ఆ అదృష్టాన్ని అయితే సంపాదించుకున్నారనమాట. హిమంత బిశ్వ శర్మ గారి వ్యక్తిత్వం అలాగే ఆయన పోరాట పటిమ మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం అనమాట. ఆయన జీవితం చెప్పాలంటే ఒక పాఠం. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదనేది ఆయన జీవితం అయితే చెప్తాంది. మన దేశం కోసం, మన ధర్మం కోసం నిలబడేటటువంటి నాయకులకు అండగా ఉండడం అనేది మనందరి యొక్క బాధ్యత. మనం ఐకమత్యంగా ఉన్నప్పుడే మనల్ని ఎవరు ఏమీ కూడా ఫేకలేరు. ఈ అస్సాం ఎన్నికల ఫలితాలు చెప్పాలంటే మన దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని అయితే లిఖిస్తాయన్న నమ్మకం మన న్యూస్ అఖండాకు ఉండాలి. మిత్రులారా, నిజమైన చరిత్రను, నిజమైన నాయకులను ప్రజల్లోకి తీసుకువెళ్ళడమే మన న్యూస్ అఖండా యొక్క లక్ష్యం. ఈ విశ్లేషణ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి
ఈ వీడియోను మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ ఫేస్బుక్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైనటువంటి రాజకీయ విశ్లేషణలు తెలుసుకోవాలంటే మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.